మామ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అయితే కనుక ఎవరికైతే గొడవ పడకూడదో వాళ్ళకే గొడవ పడింది మామ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అయిద్దని లేదుగా. అది ఎవరికో కాదు, తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టేసి కామెంట్ పెట్టి ఈ వీడియో చూడండి మామ. నాకైతే కనుక ఈ వీడియో తనుజ గారు ఎందుకో కరెక్ట్ అయితే అనిపించలేదు మామ, జెన్యూన్గా చెప్తున్నాను ఓపెన్గా. భరణి గారితో గొడవ పడిన విధానం కరెక్ట్ ఏమోలే కానీ ఆయనతో మాట్లాడిన విధానం దురుసుగా దూకుడుతనంగా అలా గొడవగా మాట్లాడిన మాటలకి భరణి గారు కొంచెమైనా హట్ అవుతారే, వయసులో పెద్ద అయినా మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అని చెప్పి చిన్న కన్సర్న్ కూడా లేకుండా ఆల్రెడీ హౌస్లో నుంచి వెళ్ళిపోయారు. ఆయన ఎవరి వల్ల వెళ్ళిపోయారో తెలుసు, బట్ ఆయన నామినేషన్స్ ఇమాన్యుయల్ని తిడుతూ ఇప్పుడు ఈయన నామినేషన్స్లో ఈయనని తప్పు చేస్తూ మాట్లాడిన విధానం నాకైతే అసలు అచ్చలేదు మామ. ఖచ్చితంగా ఈ వీడియో గురించి ఒక 5 నుంచి 10 నిమిషాలు క్లియర్ కట్గా నాన్ స్టాప్గా మాట్లాడతాను మామ. ప్రతిదీ పాయింటే ఉంటుంది, ఏది నాన్ జెన్యూన్ మాట్లాడను. ఖచ్చితంగా మీరైతే ఇంకా లేట్ చేయకుండా కామెంట్లో వర్షం కులిపించాలని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మెయిన్గా ఈ వీడియోలో మాట్లాడుకోవాలంటే నాన్న ఎక్కడో వెనకపడ్డాడు కూతురుతో పోలిస్తే. నాన్న ఎక్కడో వెనకపడ్డాడు కూతురికి అన్నీ ఇచ్చేసి. నాన్న ఎక్కడో వెనకపడ్డాడు కూతురి గురించి ఆలోచించి. నాన్న ఎక్కడో వెనకపడ్డాడు కూతురే సేవ్ అయ్యి ఆటలు ఆడాలని చెప్పి. బట్ కూతురేమో నాన్న గురించి ఆలోచించకుండా వెన్నుపోటు పొడిచింది మామ. అసలు భరణి నాన్న కాదు, ఇక నుంచి భరణి ఓన్లీ భరణి సార్ అని చెప్పిన తనుజ, ఇంకా తనుజ మాటలకి భరణి గారు బాధపడిపోయి ఫుల్గా ఆయనకి ఏం చేయాలో తెలియక పాపం నేను బాన్స్లో పడిపోయి ఎవరి దగ్గర పాయింట్స్ వెతకలేదని చెప్పి కుషించిపోయాడు పాపం నాన్న అయితే కనుక భరణి గారు. దీంతో పాటు మెయిన్గా చెప్పాలంటే కనుక చూసి దిమ్మ తిరిగేలా దెబ్బ కొట్టారు తనుజ గారు అయితే అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. దీని గురించి మెయిన్గా మాట్లాడాలంటే కనుక బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈ వీక్ నామినేషన్స్ బొనాంజా మామూలుగా లేదని చెప్పి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక పక్క ఏమో తనుజాకి ఇమాన్యుయల్కి ఫైటు, తనుజాకి భరణి గారికి ఫైటు, తనుజాకి సాయికి ఫైటు, తనుజాకి సంజనాకి ఫైటు, తనుజాకి రీతుకి ఫైటు. తనుజ వీక్ నామినేషన్స్లో నడిచిందని చెప్పి బ్లాక్ బస్టర్గా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. దీనితో పాటుగా తనుజాకి ఎందుకు రాము సపోర్ట్ చేశాడు, ఎందుకు సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నాడు, ఎందుకు గివప్ ఇచ్చేసాడు అంటే మనడైతే కనుక మన తనుజాతో టైఅప్ అయ్యాడు. లాస్ట్ వీక్ ఆల్రెడీ ఎవరైతే మాధురి గారు ఎవిక్టెడ్ అయిపోయారో ఆ విషయంలో వాళ్ళకి చిన్న ఒప్పందం జరిగిందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. తనుజ అయితే కనుక భరణి గారితో డిఫైన్ చేసిన విధానం అస్సలు ఏం బాగాలేదు మామ. ఎందుకంటే కనుక డే 1 నుంచి ఇమాన్యుయల్ సపోర్ట్తోనో భరణి సపోర్ట్తోనో ఈవిడైతే కనుక ఆటలో ఈ రోజు వరకు ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది స్క్రిప్ట్ ప్రకారంగా ఓకే. కాకపోతే జెన్యున్గా ఆలోచిస్తే భరణి గారు హెల్ప్ చేయడం వల్ల, ఇమాన్యుయల్ హెల్ప్ చేయడం వల్లే తను ఈ స్టేజ్ వరకు ఈ రోజు వరకు ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అది 100కి 100 నిజం. ఎవరైనా తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా హట్ అయినా దయచేసి క్షమించాలి. పాయింట్ మాట్లాడుతున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆవిడ చూడడానికి క్యూట్గా ఉంటారు, ఆవిడ చేసే పనులు సీరియస్గా చేసినా క్యూట్గా ఉంటాయి. కొన్ని చోట్ల ఆట ఆడారు, కొన్ని చోట్ల అలా. ఎగ్జాంపుల్ బెట్ టాస్క్లో అసలు ఆట ఏమో అలా ఆ రోజు భరణి గారు సపోర్ట్ ఇవ్వకపోయినా ఇమాన్యుయల్ సపోర్ట్ అయినా ఆ రోజే ఆమె దగ్గర కిందకి లాగేసేవాళ్ళు. ఇమాన్యుయల్ అంటాడు కూడా, నువ్వు ఒక పెళ్లి కూతురులో ఒక మూలన కూర్చున్నావు, నీకు సపోర్ట్ ఇచ్చింది మేము అని చెప్పేసి మంచి పాయింట్స్ ఆడాడు. ఇమాన్యుయల్తో పాటుగా తనుజాకైన క్లాస్ కూడా వీడియో చేసాం మామ. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ట్విస్టులు ఉంటాయన్నమాట. ఇమాన్యుయల్ పాయింట్ మాట్లాడాడు తనుజ గురించి అయితే కనుక. తనుజ డిఫైన్ చేసుకునిలే కానివ్వండి, కొన్ని చోట్ల నాన్ డిఫైన్డ్ అని అనిపించింది నాకైతే కనుక. ఆ తర్వాత భరణి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్లోకి వచ్చారు కదా మామ. వచ్చిన తర్వాత ఏదైతే ఆవిడికి యాక్చువల్గా ఆలోచించండి ఇక్కడైతే కనుక భరణి గారు తప్పేం లేదు మామ. జెన్యున్గా మాట్లాడంటే భరణి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తనుజ అనే ఆవిడ భరణి గారికి నాన్న అన్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేయాలా? నా క్వశ్చన్ స్ట్రైట్ అవే. తనుజ ఎందుకు సపోర్ట్ చేయాలా? దివ్య ఎందుకు సపోర్ట్ చేసింది? దివ్య సపోర్ట్ చేసింది కాబట్టి తనని ఇదే సపోర్ట్ చేశాడు. దివ్య సపోర్ట్ చేసింది కాబట్టి తనని కెప్టెన్సీ కంటెండర్లో ఎంచుకున్నాడు. సో ఇక్కడ అంత ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తేనే అంత ఇదిగా తనైతే కనుక కెప్టెన్సీ కంటెండర్ని ఇంటికి లేదు, తనకి యాక్సెప్ట్ చేశాడు. అసలు హెల్ప్ చేయన తనుజాకి భరణి గారు ఎందుకు హెల్ప్ చేయాలి? పాయింట్ మాట్లాడుకుంటే అది కరెక్ట్ కదా. సో ఇక్కడ పాయింట్ మాట్లాడితేనేమో తనుజాకి భరణి గారి మీద ఫుల్ కోపం వస్తుంది.
పాయింట్ మాట్లాడకుండా నన్ను ఎందుకు కెప్టెన్సీ కంటెంట్లో చేయాలంటే మాత్రం అది బర్నీ గారు తప్పే అన్నట్టుగా బ్లేమ్ చేస్తున్నాను అనమాట తనుజ అయితే కనుక క్లియర్గా. ఇది నిన్నైతే కనుక ఈ మాట అడిగి ఉండాల్సింది బర్నీ గారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే కనుక అంతా మాట్లాడుతున్నానే కానివ్వండి, నువ్వు నాకు కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్లో సెలెక్ట్ చేయలేదని అడుగుతున్నానే కానివ్వండి, డే 1 రీఎంట్రీలోనే ఇచ్చిన తర్వాత నేను హౌస్లో ఉండడానికి ఒక్క గేమ్లో అయినా నువ్వు పార్టిసిపేట్ చేసావా అని చెప్పి బర్నీ గారు అయితే కనుక స్ట్రైట్ అవే క్వశ్చన్ వేస్తే కనుక గూస్ బంప్స్ వచ్చేలా ఉండేదన్నమాట. బర్నీ గారికి పిచ్చ హైక్స్ వెళ్ళిపోయేది అని చెప్పి నేను అనుకుంటున్నాను మామ. ఆ క్వశ్చన్ వేయకుండా ఆయన బాధపడుతూ అయ్యో నేను మన అనుకున్నానే, నన్నే ఇలా చేస్తారు చివరికి అని చెప్పి ఆయన బాధపడడం. దివ్య కూడా ఆవిడ పాయింట్స్ ఆవిడకు ఉన్నాయి. నేను హౌస్లో ఈయన ఉంటే బాగా ఎమోషనల్ అవుతాను కాబట్టి ఈయన హౌస్లో ఉండడానికి నేను ఒప్పుకోను అన్నట్టుగా చెప్పేసింది ఆవిడ డైరెక్ట్గా. ఎవరి కాళ్ళు ఓన్ పాయింట్స్ పెట్టుకున్నారు, తన పాయింట్స్ తన దగ్గర ఉన్నాయి, ఈవిడ పాయింట్స్ ఈవిడ దగ్గర ఉన్నాయి, చివరికి ఈయన పాయింట్స్ ఏమి ఎత్తుకోవాలి బంధాల్లో పడి అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. స్టిల్ ఇంకా అయిపోయింది ఏం లేదు, 50 డేసే కంప్లీట్ అయినాయి, ఇంకా 50% ఉంది. ఈ రోజు నుంచి బర్నీ గారు మేలుకొని ఆడితే, దివ్యతో తనుజాతో బాండ్స్ అని దూరం పెట్టి ఆడితే ఆయన ఆట వేరే లెవెల్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. మీరు కూడా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా నువ్వు చెప్పింది 100కి 100 పాయింట్స్ కరెక్ట్ అన్న అని చెప్పి కామెంట్ రూపంలో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.